equipment we have in which like ఇప్పుడు డైలీ యాక్టివిటీస్ ఏముంటాయండి పిల్లలకి లైక్ వాళ్ళు బటన్స్ పెట్టుకోవడం వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోవడం combing their hairs, packing their bags, eating their lunch. So for all this they need eye-hand coordination. Introduce like suppose in case child wants to learn how to open the knobs of the door. Okay. Just in case if he is stuck inside the washroom or inside your house, how to open and how to come out. So our Montessori kids do not panic because they easily know how to handle that situation. Okay. సో అంటే చిన్నగా ఉన్నప్పుడు మనకి బటన్స్ పెట్టుకోవడం అది ఇది ఏం రాదు కాబట్టి సో బటన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఒకవేళ వీళ్ళు డోర్ తీయడం కానీ డోర్ లాక్ చేయడం కానీ, ఒకవేళ లోపల ఎవరైనా చిన్నపిల్లలు ఎట్లా అంటే ఆడుకుంటూ లోపల రూమ్లో స్టక్ అయిపోతారు ఒక్కోసారి. సో ఆ డోర్ ఎట్లా ఓపెన్ చేసుకొని బయటికి రావచ్చు అంటే డైలీ లైఫ్లో చిన్నపిల్లలు ఏమేమి చూస్తారో సో అవన్నిటిని హ్యాండిల్ ఎట్లా చేయాలనేది ఇక్కడ చూపిస్తారు మొత్తం. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఈ లాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. సో అక్కడ మాత్రం ఇక్కడ బటన్స్ సో అంటే డిఫరెంట్ అంటే ఇట్లాంటి బటన్స్ ఉంటాయి, మళ్ళీ ఈ టైప్ బటన్స్ ఉంటాయి కాబట్టి సో ఎట్లా పెట్టుకోవచ్చు ఎట్లా రిమూవ్ చేయొచ్చు అనేది ఇక్కడ వీళ్ళకి యాక్టివిటీ నేర్పిస్తారు సో చిన్నప్పుడే. సో ఒక్కోసారి సో ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ మదర్కి ఎట్లా హెల్ప్ చేయాలి ఒక్కొక్కసారి అనేది నేర్పిస్తారు అనుకుంటే అదేనా ఇది? ఓకే, అంటే పౌండింగ్ యాక్టివిటీ. దీంతో ఏంటంటే చిల్డ్రన్ రియల్లీ లవ్ దట్ యాక్టివిటీ. సో దీంతో ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దట్ when they hold the pencil and handwriting skills అనేవి నేర్పించినప్పుడు before to develop that prior we introduce all these skills to the children. Here we do storytelling and other art and craft activity related based activities ఉంటాయండి ఈ క్లాస్లో హ్యాండిల్ చేస్తాం.